ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి తక్షణం చర్యలు చేపడుతున్నామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, మాజీ జడ్పీటీసీ నుల్కుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో 40వ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి, నుల్కుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో దాదాపు 24 అర్జీలు రావడం జరిగిందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు నేరుగా తమ సమస్యలు తెలియజేసే వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాకినాడ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గింజాల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, దుర్గా ప్రసాద్, ఉదయ్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, న్యాయవాది నరేంద్ర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో 40వ ప్రజా దర్బార్ ఈ వారం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్లో విశేషం ఏమిటంటే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు పార్లమెంటులో క్రీడల అభివృద్ధి గురించి, కాకినాడ పార్లమెంట్లో అభివృద్ధి గురించి విశేషమైన కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ముఖ్యంగా నిన్నే శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఈ ఆఫీసును సందర్శించడం, సతీష్ బాబు గారు కాకినాడ పార్లమెంట్లో క్రీడల అభివృద్ధి గురించి చేస్తున్న కృషి గురించి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన చేస్తున్న కృషి ప్రజలందరూ కూడా ఆఫీస్కి వచ్చి తెలియజేస్తూ మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రజా దర్బార్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆయన కులసంగా చర్చిస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రజా దర్బార్లో ముఖ్యంగా హెల్త్ విభాగం సంబంధించి, డ్రైనేజ్ మౌలికతకు సంబంధించి గురించి, ఉద్యోగ విషయాల గురించి మరియు వ్యక్తిగత ఆర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఆర్జీని కూడా నిశ్చితంగా పరిశీలించి ఆయన ఎటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పి పరిశీలిస్తూ ఉంటారు. ప్రజలు ఒకటే గమనించాలి, ఏ అర్జీ అయినా సరే వ్యక్తిగత అర్జీ అయినప్పటికీ కూడా ఆలోచన విధానంలో సానా సతీష్ గారు చేస్తున్న కృషిని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మీడియా వారు కూడా ఒకసారి మేము ఆనందపడే విషయం ఏమిటంటే, ఈ మధ్యనే లోకేష్ గారు కాకినాడ రూరల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం, ఆ మీటింగు జిల్లా అధ్యక్షుడు జ్యోతి నవీన్ గారు, పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ మీటింగ్ని గౌరవంగా ఆయన్ని తీసుకురావడం, ఇక్కడంతా కూడా మీటింగ్ అంతా సక్సెస్ అవ్వడం వల్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ సానా సతీష్ బాబు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో 40వ ప్రజా దర్బార్ కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలామంది అర్జీదారులు రావడం జరిగింది. వారికి సంబంధించిన సమస్యల గురించి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈవేళ సుమారు 18 అర్జీలు రావడం జరిగింది. ఈ 18 కూడా చాలా ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలామంది నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవారు. అటువంటిది సతీష్ గారి ఆఫీస్లోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నప్పుడు ఈ 40 దర్బార్లో కూడా చాలా అప్లికేషన్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ చేయించడం జరిగింది. అందువలన దాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. మరి అంతేకాదు వీరి సంస్థలు చాలా ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ మీద చాలామంది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా వచ్చిన ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ మీద, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ మీద రావడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది ఇల్ హెల్త్గా ఉంది, జనరల్ హాస్పిటల్కి ఇవన్నీ చూపించి అడుగుతున్నారు, అవి కూడా చేయడం జరిగింది. మరి అంతేకాదు సానా సతీష్ బాబు గారు క్రీడల మీద చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాకినాడలో మినీ స్టేడియం రావడానికి, క్రికెట్ స్టేడియం రావడానికి చాలా కృషి చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ లోకేష్ గారు పెట్టడం జరిగింది. కాకినాడ రూరల్లో కూడా త్వరలో ఇన్ఛార్జ్ని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సతీష్ బాబు గారు ఈ ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం రోజు కూడా మంచి స్పందన వస్తుంది.
ఏ రోజుకి ఆ రోజు స్పందన రావడం కాదు, చాలామంది పిటిషన్ పెడతారు, దర్బార్ నెరవేరుస్తారు, కానీ సమస్యలు పరిష్కారం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వచ్చారంటే ఆ సమస్య చాలా వరకు 90% పరిష్కారం జరుగుతుంది. అందువలన ఈ సానా సతీష్ బాబు గారి యొక్క దర్బార్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి.